అన్న నీ పేరేంది? నా పేరు సంతోష్ కుమార్ అండి. గీక్ ప్లాట్ఫామ్ యూబర్, ఓలా యూబర్ డ్రైవర్. నా పేరు సంతోష్, నేను మల్కాయలో ఉంటాను. ముఖ్యంగా ఇతర రాష్ట్ర వెహికల్ ఇక్కడ ఏ విధంగా అయితే అన్అఫీషియల్గా తిరుగుతున్నాయో, మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారము ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పోయినప్పుడు వాళ్ళ కార్యకలాపాలు చూసుకోవాలి, వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ అగ్రిగేట్ కంపెనీలు ఇష్టానుసారంగా వాళ్ళ 30% 40% కమిషన్ కకృతికి పడి ఈరోజు అటాచ్మెంట్లు చేస్తున్నారు. వీళ్ళకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి లైసెన్స్ కూడా ఇవ్వలేదు. మాకున్న సమాచారము ఈ అగ్రిగేట్ కంపెనీలకు ఎలాంటి లైసెన్స్ ఇవ్వలేదు. వీళ్ళు ఇష్టానుసారంగా కమిషన్ల కోసము అటాచ్మెంట్లు చేసి ఈరోజు అసలే మేము ఖాళీ కడుపుతో మేము 3 పూటలు తినే దగ్గర 2 పూటలు తినే దగ్గర 1 పూట తిని మేము చాలని బతుకులతో మేము బతుకుతుంటే ఇప్పుడు ఇతర రాష్ట్ర వెహికల్స్ ఓన్లీ ఏపీ కాదు, కర్ణాటక కాదు, మహారాష్ట్ర కాదు, ఏదైనా సరే యావత్ భారతదేశంలో 27 రాష్ట్రాల బండ్లు అన్నీ కూడా ఇక్కడే తిరుగుతున్నాయి. ఇక్కడే వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. ఇది మీ దృష్టికి వచ్చిన తర్వాత అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమన్నారు? మేము చాలాసార్లు తీసుకెళ్ళాం. చాలాసార్లు అంటే ఇక మేము మీకు కావాలంటే కూడా నా దగ్గర ఇప్పుడు లేవు. అన్నిసార్లు మేము తీసుకెళ్ళాము. ముఖ్యంగా తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ రంగం నుంచే అధిక ఆదాయం వచ్చేది ప్రభుత్వానికి. ట్రాన్స్పోర్ట్ రంగం నుంచి అధిక ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏ బొక్కలో ఏలు పెట్టినా కూడా చిట్టీలు వస్తున్నాయి, అప్పుల చిట్టీలు. ఈ విధంగా మా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇలా దండి కొట్టుకొని పోతుంటే మీకు చిట్టీలు రాకపోతే ఇంకెక్కడ కలుస్తాయి, ఏమొస్తాయని అడుగుతున్నాను నేను. ఇక్కడ ఆదాయాన్ని గండి కొడుతున్నారు, వీటి ట్రాన్స్పోర్ట్ రంగం మీద దండి కొడుతున్నారు. ప్రభుత్వానికి ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని నమ్ముకొని హైదరాబాద్లో జీవనం కొనసాగుతున్న మాలాంటి కడుపులు కొట్టుకుంటా ప్రభుత్వాన్ని కూడా దండి కొడుతున్నారు. వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. చట్ట విరుద్ధంగా ఈ ఇతర రాష్ట్ర వెహికల్ ఏవైతే తిరుగుతున్నాయో, ముఖ్యంగా అగ్రిగేటర్ కంపెనీ ఓలా కానీ, యూబర్ కానీ, ర్యాపిడో కానీ వీళ్ళకి ఎలాంటి లైసెన్స్ లేదు. వీళ్ళు ఇతర రాష్ట్ర వెహికల్కి అటాచ్మెంట్ ఇవ్వకూడదని చెప్పేసి దీని ద్వారా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లోకి రాకముందు ఎన్నికల సమయంలో మాకు హామీలు ఇచ్చారు. దానిలో భాగంగానే డిసెంబర్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గిగ్ వర్కర్లకి 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఒక సొంత యాప్ తెలంగాణ నుంచే తీసుకొని వస్తానొచ్చి ఆ వేదిక మీద నుంచే ఐటీ మినిస్టర్ అన్న శ్రీధర్ బాబు గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి శ్రీధర్ బాబు గారు ఎక్కడున్నారో, మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారో, ఆయన ఏ బొక్కలో ఏలుబెట్టి ఏం దోలాడుతుందో మాకైతే అర్థమవుతలేదు. కానీ మా కడుపులో అయితే మాడిపోతున్నాయి, మష అయిపోతున్నాయి, మా జీవితాలు మాగమవుతున్నాయి. ఇప్పుడు మా తోటి మిత్రుడు అన్నట్టు ఒక్క డ్రైవర్ ఇంట్లో 4 ఓట్లు ఉంటాయి. మేము దించే శక్తి ఉంది, ఎక్కించే శక్తి కూడా మాకు ఉంది. సమయం కోసం మేము కూడా వేచి చూస్తున్నాము. దీన్ని మీరు ఖండించకపోతే మాది తీవ్రంగా ఉధృతం చేస్తాం. ఈ ఉద్యమం ఏదైతే ఉందో మా డ్రైవర్ల కడుపు కొడుతున్నారు, మా కడుపు బాధ మీరు వినిపించుకునే దాఖలు లేవు ఎక్కడ కూడా. ఈరోజు దాకా కూడా ఒక పవన్ కళ్యాణ్, పక్క రాష్ట్రమైన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక 20 మంది పోతే వారి సమస్యలు విని స్పందిస్తున్నాడు. ఇక్కడ మన గల్లీ మా ఎమ్మెల్యే కూడా, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా మమ్మల్ని దేకలేరు. ఇక్కడ రాష్ట్ర మంత్రి దేకట్లేదు. ఇక్కడ ప్రభుత్వం ఉన్నదా నేను అడుగుతున్నా. అసలు ప్రభుత్వం ఉన్నదా? లా అండ్ ఆర్డర్ ఉన్నదా? ట్రాన్స్పోర్ట్ రంగం పనిచేస్తుందా? ఆ పొన్నం ప్రభాకర్ గారు ఎక్కడున్నారో ఏమో. అసలు మాతోనేమో చూస్తా చేస్తా అంటాడు, పక్కకు ఏమో యూబర్ కంపెనీలతో మీటింగ్లు పెట్టుకుంటారు, ఛాయలు కాఫీలు తినుకుంటా. మా మీద బతుకుతున్న మీరు ఓపెన్గా చెప్తున్నా, మా మీద ప్రభుత్వం కానీ ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ రంగం ఆదాయం మీదనే సగం రెవెన్యూ అనేది ట్రాన్స్పోర్ట్ రంగం మీదనే వస్తుంది. ఒక వెహికల్ అటాచ్మెంట్ చేయాలంటే పోలీస్ సేఫ్ స్టిక్కర్ ఇవ్వాలా, ఇన్సూరెన్సు, పర్మిటు, పొల్యూషను ఇవన్నీ ఉంటాయి కానీ అటాచ్మెంట్ కాదు. మరి ఇతర రాష్ట్ర వెహికల్కి ఏ విధంగా అటాచ్మెంట్ చేస్తారు, ఏ బేస్లో అటాచ్మెంట్ చేస్తారు? వీళ్ళకి ఒక చట్టభద్రత ఉందా? ఒక చట్టం ఉన్నదా? వీళ్ళకి ఒక కానూన్ చేసిర్రా? ఈరోజు మమ్మల్ని ఒక డ్రైవర్ మిత్రుడు 200 రూపాయల కోసం అడిగినందుకు ఈరోజు కొట్టి చంపిరు. 2 సంవత్సరాలు కోమాలో ఉండి 2 కోట్లు ఖర్చు పెట్టుకున్నా కూడా ప్రాణం కాపాడుకోలేకపోయారు వాళ్ళ తల్లిదండ్రులు. అంటే మేమంటే మాకు లెక్కలేదా? మేము మనుషులం కదా? ఓట్లప్పుడే మేము పనికొస్తామా, తర్వాత మేము పనికిరామా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే కర్ణాటక ప్రభుత్వంలో కానీ, రాజస్థాన్ ప్రభుత్వంలో కానీ, పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఈ గిగ్ వర్కర్లకి, క్యాబ్ డ్రైవర్లకి ఏ విధంగా సోషల్ వెల్ఫేర్ బోర్డు, ట్రైబోర్డ్ బోర్డు ఏ విధంగా అయితే ఇచ్చిందో, మీరు ఇచ్చిన హామీ ప్రకారం మాకు ఇవి నెరవేర్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఏపీకి సంబంధించిన వెహికల్ అటాచ్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు మన తెలంగాణలో వెహికల్స్ లేవా? మన తెలంగాణలో డ్రైవర్లు కదా? ఇప్పుడు ఈ తెలంగాణకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెహికల్ ఇది. డిపార్ట్మెంట్కి సంబంధించిన వెహికల్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక కార్ అటాచ్ చేసుకున్నారు. సో వాళ్ళకు మాత్రమే సద్దులు కడుతున్నారు. ఇక్కడ తెలంగాణ డ్రైవర్లు ఇంత ఇబ్బందులు పడుతున్నా వాళ్ళని పట్టించుకోవట్లేదు. మమ్మల్ని మాత్రం పట్టించుకోవట్లేదు. మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ మమ్మల్ని ఇంకా మా మీద కేసులు పెడుతున్నారు. మీరు ధర్నాలు చేస్తే, మీరు నిరసన తెలిపితే మేము కేసులు పెడతాం, మీకు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తున్నారు, మీరు సెన్సిటివ్ ఏరియా, ఎయిర్పోర్ట్ సెన్సిటివ్ ఏరియా అంటే మా ఫ్యామిలీ సెన్సిటివ్ కదా సార్? మీరు సెన్సిటివ్ ఏరియా అండి. శంషాబాద్ అంటే సెన్సిటివ్ ఏరియా. శంషాబాద్ సెన్సిటివ్ ఏరియా కాబట్టి మేము కూడా చాలా ప్రమాదకరంగా చెప్తున్నాం.